పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. బాబుగారు ఏపీని ముంచేస్తారా ఏంటి? ఉచితాలతో అసలుకే మోసం వస్తుందట. ఇప్పటికే ఏపీ అప్పుల కుప్పగా మారిందా? అసలు తర్వాత పరిణామాలు ఏమిటి? రాష్ట్ర ఖజానా మొత్తం ఖాళీ అయినా పులిని చూసి నక్క వాత వేసుకుందని వెనకటికి సామెత. ప్రస్తుతం ఇదే అనిపిస్తుంది చంద్రబాబు కూటమిల ప్రభుత్వాన్ని చూస్తుంటే. అసలు ఆయన ఇదివరకు ఎప్పుడు కూడా ఇన్ని హామీలను జనాకివ్వలేదు. ముఖ్యంగా ఉచిత హామీల విషయంలో చంద్రబాబు చాలా దూరంగా ఉండేవారు. గత జగన్ సర్కార్ కారణమో ఇతర అంశాలు కానీ ఎన్నికల సమయంలో ఎక్కువగానే వాగ్దానాలు ఇచ్చారు. ఇక ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ ఉచిత హామీలు ఇవ్వడమే ఆయనకి ఇబ్బందిగా మారుతుందట. గతంలో ఎన్నడూ లేని విధంగా ఉచిత హామీల వల్ల రాష్ట్ర ప్రభుత్వం చాలా ఇబ్బందులు పడుతుందని ఒక సర్వే క్లియర్గా చెప్పేసింది. అంతేకాదు త్వరలో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ దివాలా తీసే అవకాశం కూడా ఉందట. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్ల సమీపాన ఉంది. 2024 ఎన్నికల్లో సూపర్ 6 పేరుతో గ్యారంటీ హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ఏడాదిన్నరలోనే గ్యారంటీ పథకాల అమలు, అభివృద్ధి పేరుతో ఏకంగా 2.93 లక్షల మేరకు అప్పులు చేసేసింది. దాదాపు ప్రతి మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం రిజర్వ్ బ్యాంకు ముందు చేతులు చాపి నిల్చోల్సిన పరిస్థితి ఉంది. దేశంలో అప్పులు తీసుకుంటున్న రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉందని రిజర్వ్ బ్యాంకు గణాంకాలు స్పష్టం చేశాయి. ఏ రాష్ట్రం ఎంత మేరకు రుణాలు తీసుకొచ్చనేది కేంద్ర ఆర్థిక సంస్థలు నిర్ణయిస్తాయి. దీన్నే FRMB పరిమితి అంటారు. ఈ పరిమితికి లోబడి రుణాలు తీసుకునే వెసులుబాటు రాష్ట్రాలకు ఉంటుంది. FRMB పరిమితిని రాష్ట్ర GSDP ఆధారంగా నిర్ణయిస్తారు. ఆ విధంగా మన రాష్ట్రానికి FRMB పరిమితి 3-4% ఉంది. అంటే రాష్ట్రంలో GSDPలో 3-4% వరకే రుణాలు తీసుకునే వెసులుబాటు ఏపీ ప్రభుత్వానికి ఉంది. అంకెల్లో చెప్పాలంటే 2024-25 ఆర్థిక సంవత్సరంలో మన రాష్ట్ర GSDP 16.41 లక్షల కోట్లు. FRMB లిమిట్ ప్రకారం అందులో 3% అంటే 49,230 కోట్లు లేదా గరిష్టంగా 4% అంటే 65,640 కోట్ల వరకు రుణాలు తీసుకోవచ్చు. కానీ ఏపీ ప్రభుత్వం ఇప్పటివరకు రిజర్వ్ బ్యాంకు ఇతర ఆర్థిక సంస్థల నుంచి తీసుకున్న రుణాలు 2.93 లక్షల కోట్లు దాటిపోయాయంటే రాష్ట్రం FRMB పరిమితి దాటి ఎంతగా అప్పుల్లో కూరుకుపోయిందో అర్థమవుతుంది. ఈ పరిస్థితికి కారణం అధికారం కోసం గత జగన్ ప్రభుత్వంలో పోటీపడి మరి సూపర్ 6 పేరుతో 6 గ్యారంటీ హామీలు ఇవ్వడమే. గతంలో జగన్ ప్రభుత్వం ఎడాపడా అప్పులు చేస్తూ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందని విమర్శించిన చంద్రబాబు ప్రభుత్వం తీరా తన వరకు వచ్చేసరికి గత ప్రభుత్వానికి మించిన హామీలు ప్రకటించి అధికారంలోకి వచ్చింది. సూపర్ 6 పథకాలన్నీ అమలు చేస్తున్నామని ప్రభుత్వం చెప్పుకుంటున్నా నిరుద్యోగ వృత్తి, 19 ఏళ్లు నిండిన మహిళలకు నెలకు 1,500 వృత్తి పథకాలను ఇప్పటికీ ప్రారంభించలేకపోయింది. మిగిలిన పథకాలకు నిధులు సమకూర్చలేక నానా అవస్థలు పడుతుంది. గత ప్రభుత్వం ఉద్యోగులకు 1వ తేదీన జీతాలు ఇవ్వలేకపోతుందని విమర్శించిన ఎన్డీఏ కూటమి తాను అధికారంలోకి వచ్చాక కొత్తలో కొన్ని నెలల్లో ఏదోలా 1వ తేదీన జీతాలిచ్చినా 2-3 నెలలుగా జాప్యం జరుగుతుందని ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి. వీటన్నిటి వల్ల ఏపీ ఆర్థికంగా కూడా అప్పుల కుప్పగా మారింది. ఇప్పుడు ఆ అప్పుల కుప్ప కూడా ఏ విధమైన ఆర్థిక పతనానికి ఇబ్బందులు పడుతున్న పరిస్థితి దగ్గరగా కనిపిస్తుంది. సమీప భవిష్యత్తులోనే ఏపీ రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థకు ఇబ్బందులు వచ్చేలా కనిపిస్తుంది. ఇక ఈ పరిస్థితిని ఎలా అధిగమిస్తారనేది చంద్రబాబు నాయుడికే తెలియాలి. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.